ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. కొన్ని నిమిషాలు ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి, అవన్నీ వినండి. ఈరోజు రాత్రి యథాప్రకారంగా తుఫాన్ నగర్లో పేటకు సంబంధించినటువంటి పందురులో ఉంటాయి. నల్లబాడులో సంఘ కార్యక్రమం ఉంటుంది. 1వ తేదీ రాత్రి అందరు వినాలి. 31వ తేదీ రాత్రి వాచ్ నైట్ ప్రేయర్ ఉంటుంది. మనకి ఇక్కడ 7 గంటలకే ప్రారంభిస్తాం. 8 గంటల దాకే పాటలు పడతాం. 9 గంటల దాకా అందరూ ప్రార్థనలు చేయాలి. 10 గంటల దాకా సాక్ష్యాలు ఉంటాయి. 11 గంటల దాకా వాక్యం ఉంటుంది. 12 గంటల వరకు బల్లారాధన కార్యక్రమం ఉంటుంది. 12 తర్వాత కేక్ కటింగు, వాగ్దానాలు తీసుకొని సెలవు తీసుకుంటాం. 1వ తారీఖు అదే ప్రకారంగా మనకి నూతన సంవత్సరపు ఆరాధన ఉంటుంది. ఇవి ప్రోగ్రామ్స్ జ్ఞాపకం చేసుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి. బైబిల్ గ్రంథం చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము. లూకాసు వార్త 2వ అధ్యాయము 33వ వచనం. యేసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడిరి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నటువంటి ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎన్నో పర్యాయాలు మనం విన్నాం ఈ మాటలు. యేసు ప్రభు వారి యొక్క జన్మ మరొకరి మరణానికి కారణమైంది. ఒక అతనికి దేవుని వాగ్దానం, యేసు ప్రభు వారి యొక్క జననము, యేసు ప్రభు వారు లోకరక్షకుడుగా యేసుక్రీస్తు భూలోకంలోనికి వస్తారు, ఆయనను చూస్తేనే నువ్వు చనిపోతావు అని ఒక అతనికి దేవుని దూత వాగ్దానం చేసి వెళ్ళిపోయాడు. నిండు వృద్ధాప్యంలో పండు ముసలిగా ఉన్నాడు ఆయన. ఆయన జన్మిస్తే ఈయన మరణిస్తాడు. దేవుని దూత ప్రకటించింది, ఒకవేళ అలాంటి సందర్భమే నాకు వచ్చింది అనుకోండి, యేసు ప్రభు జన్మించిన తర్వాత ఆయన చూస్తేనే నీవు చనిపోతావు అని దేవుడు ఒకవేళ నాకు చెప్తే నేనేం కోరుకుంటానో తెలుసా? అసలు యేసు ప్రభు పుట్టకూడదు. ఎందుకు? ఆయన జన్మిస్తే నేను చచ్చిపోతాను కనుక ఆయన ఇప్పుడల్లా పుట్టకూడదు. ఇంకో 10 సంవత్సరాల దాకా బ్రతుకుదాం అనుకుంటాం. కానీ అది కాదు. యేసు ప్రభు వారు జన్మించడం, ఆయన చూడడం, ఆయన చనిపోవడం 2 జరుగుతాయి. అందువలన ఈ వ్యక్తి యేసు ప్రభు వారి యొక్క రాక కొరకు, అంటే జన్మ కొరకు ఎదురు చూశాడు. అతని పేరు సిమియోను. ఆ విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. సిమియోను అనేటువంటి నిండు వృద్ధాప్యంలో ఉన్న ఒక నీతిమంతుని గురించి బైబిల్ చెబుతోంది. చాలా ఆశ్చర్యమైనటువంటి విషయం ఇది. బైబిలు పరిశుద్ధాత్ముడు ఆ సిమియోను యొక్క జీవితాన్ని, అతనికి ఉన్నటువంటి మంచి గుణలక్షణాలని బైబిల్ చెబుతుంది. పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు. అతను యేసు ప్రభు వారిని చేతుల్లోకి తీసుకొని యేసు ప్రభు వారిని గురించి అతను చెప్పిన విషయాలు, బైబిలు అతను గురించి ఏం చెప్పిందో, అతను యేసు ప్రభు బాలుడిగా ఉండగా అతనిని గురించి ఏం చెప్పిందో ఇప్పుడు చదువుకుందాం అండి. మనం మొదటి పైకి వెళదామండి. మనం 2వ అధ్యాయంలో 22వ వచనం నుండి చూస్తే 21 నుంచి, ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకి పెట్టిరి. యేసు ప్రభు పుట్టిన తర్వాత యూదులు సాధారణంగా
మగపిల్లలు పుడితే 8వ దినమున సున్నతి చేసి వారికి నామకరణ చేస్తారు, పేరు పెడతారు. యేసు ప్రభువారు జన్మించిన సమయంలో ఆ యెరూషలేమంతా, యూదయ ప్రాంతమంతా ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రమును పాటిస్తున్నారు, ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని నెరవేరుస్తున్నారు, ధర్మశాస్త్రము ఆచారములు క్రమముగా పాటిస్తున్నారు. కాబట్టి అప్పటికి సున్నతి కార్యక్రమం ఉన్నది. తల్లిదండ్రులు యూదులు గనుక యేసు ప్రభు వారికి సున్నతి చేయించి పేరు పెట్టారు. దేవుని దూత చేత పెట్టబడిన పేరు పెట్టారు. లేవియా కాండములో దేవుడు మోషే గారి ద్వారా ఇచ్చినటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి. అందులో ఒక స్త్రీ పురుషుని కంటే ఒక బాబు పుడితే ఎన్ని రోజులు కడగా ఉండాలో, ఆడపిల్ల పుడితే ఎన్ని రోజులు వారు కడగా ఉండాలో లేవియా కాండంలో చెప్పాడు దేవుడు. ఆ ప్రకారముగా ఇప్పుడు మగపిల్లోడికి శుద్ధీకరణ దినములు అంటారు. దానిని క్రింద వచనాల్లో మనం చదువుతున్నాం చూడండి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములో గడిచినప్పుడు ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయవలెను. దేవుని యొక్క ఆజ్ఞ అది. ఎవరికైనా మనుషులకి తొలిచూలు కానుపులో మగపిల్లోడు పుడితే ఆ మగపిల్లోని దేవుని పరిచర్య కొరకు ప్రతిష్ఠించాలి. మందిర సేవా పరిచర్య కొరకు, అంటే పాస్టర్ అవ్వాలనే కాదు, యాజకుడు అవ్వాలనే కాదు, మందిరకు సంబంధించినటువంటి ప్రతి పని ఏదైనా యాజకుని నిర్ణయించిన పని చేయడానికి మొదటి సంతానమును దేవునికి ప్రతిష్ఠిస్తారు. ఒకవేళ ఎవరైనా ఆ మగపిల్లోని దేవునికి ప్రతిష్ఠించిన తరువాత, అయ్యా మా బిడ్డ మాకు కావాలి, మేము వదిలిపెట్టి ఉండలేము అనుకుంటే ఆ బిడ్డని వెల చెల్లించి విడిపించుకోవాలి. ఆ వెల ఎంత అంటే యాజకుడు నిర్ణయిస్తాడు. నిర్ణయించిన వెల చెల్లించి వారు ఆ బిడ్డను తెచ్చుకోవాలి. అదే పద్ధతి మా తాతల కాలం దాకా, మా నాన్నగారి కాలం దాకా కూడా జరిగింది. చాలామంది, నేను యుక్త కాలంలో ఉన్నప్పుడు నాన్నగారు పిల్లల్ని ఎత్తుకొని పాట పెట్టేవారు. మందిరాల్లో పిల్లల్ని పాట పెట్టడం అంటే అదే కారణం. ఎందుకు అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి ధర్మశాస్త్ర నిబంధనలను పాటిస్తూ మొదటి పుట్టినటువంటి ఆ బిడ్డని మందిరానికి అప్పగిస్తున్నామని ఇచ్చి, మా బిడ్డ మాకు కావాలయ్యా అంటే వెల చెల్లిస్తారు. యాజకుడు నిర్ణయించిన వెల. కాకపోతే ఏంటంటే మన కాలం వచ్చేసరికి అది వాళ్ళే చెబుతారు. ఇప్పుడు వెల చెల్లించడం అంటే, ఇప్పుడు నేనేమనుకుంటా, ఇప్పుడు ఎవరికో పిల్లలు పుట్టారు, ఆ పిల్లల్ని తీసుకొచ్చి పాస్టర్ గారు దేవునికి ప్రతిష్ఠించండి అంటే ప్రార్థన చేసి మా బిడ్డను మాకు ఇవ్వండి, వెల చెల్లిస్తామంటే నేనేం చేస్తా, ఒక 5,000 10,000 నిర్ణయిస్తా. పాస్టర్ గారు 10,000 ఇవ్వమంటాడేమో, 5,000 ఇవ్వమంటాడేమో అని చెప్పి వాళ్ళు వచ్చి ఏం చెప్పేవాళ్ళు తెలుసా, పాస్టర్ గారు 500, 300, 200 అని పాస్టర్ గారికి చెబుతారు. అలా చెబుతారు ఎందుకు, మరలా ఎక్కువ వేస్తారేమోనని. అందుకని పాస్టర్ గారు ఏం చేస్తారంటే పాట పెట్టేసి వాళ్ళు చెప్పిన వేళ చొప్పున పాడేస్తారు. ప్రభు యొక్క జన్మదినమున జరిగినటువంటిది ఏంటంటే, యేసు ప్రభు వారిని దేవుని పని కొరకు ప్రతిష్ఠించారు. ఆ దినమున పాప పరిహారార్థ బలులు సమర్పించాలి. బాగా ధనవంతులైతే గొర్రె పిల్లల్ని, మేక పిల్లల్ని వధిస్తారు, మందిరానికి తీసుకొని వస్తారు. పేదవారు అయితే గువ్వలను, పావురాలను తీసుకొచ్చి పాప పరిహారార్థ బలి సమర్పించేస్తారు. అప్పటికి వారు శుద్ధులైపోతారు. 33 రోజులు ఆ స్త్రీ కడగానే ఉంది. ఇప్పుడు ఆ బిడ్డను తీసుకొని దేవాలయానికి వచ్చారు. వినండి, దేవాలయానికి వచ్చారు. బాలుడైన యేసుని తీసుకొని దేవాలయానికి వచ్చారు.
యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయం. అప్పటికే అక్కడ నిండు వృద్ధాప్యాల్లో ఉన్న వారిద్దరున్నారు. యాజకుడు, ప్రధాన యాజకులు, శాస్త్రుల పరిచయులు కాక ఎవరు ఆ నిండు వృద్ధాప్యాల్లో ఉన్నారంటే, ఒక ఆమె అన్నా అనేటువంటి ఆమె 84 సంవత్సరాల వయసు కలిగిన ఆమె, మరొక వ్యక్తి సిమియోను అనేటువంటి ఆయన. ఈయన వయసు చెప్పబడలేదు, కానీ అతడు పాత నిబంధన కాలపు ప్రవక్తగా, అంటే యేసు ప్రభు వారికి ముందు ఆయన జన్మించాడు. ఇంచుమించు, బైబిల్లో లేదు, నేను చెప్తున్నా ఊరిక, ఇంచుమించు ఒక 100 సంవత్సరాలు ఉండి ఉండొచ్చు ఆయనకి. ఈయన దేవుని సన్నిధానంలో ఆయన దేని కొరకు కనిపెట్టాడో ఆ విషయాన్ని బైబిల్ చెబుతుంది. ఈ సిమియోను అనేటువంటి ఆయన ఇశ్రాయేలీల ప్రజలు, యూదులు పడుతున్నటువంటి ఆ నరక యాతన, రోమీల చేతిలో చిత్రహింసలు అనుభవిస్తున్నారు. రోమీల పాలనలో యూదులు భయంకరమైన చిత్రహింసలు అనుభవిస్తున్నారు. దేవాలయమును కాల్చివేశారు. ఒక పర్యాయము బబులోనీయులు వచ్చి దేవాలయమును కాల్చివేశారు. హేరోదు మరలా తిరిగి కట్టాడు. కానీ దాని మీద రోమా సైన్యము పరిపాలిస్తూ ఆ భయంకరమైనటువంటి చిత్రహింసలు చేస్తున్నారు. ఎవరా మీ దేవుడు? చక్రవర్తి దేవుడు, రోమా చక్రవర్తి దేవుడు అని దేవాలయం మీద పక్షిరాజు బొమ్మను పెట్టాడు. రోమీల జాతీయ చిహ్నం ఏంటంటే, వారికి మన జాతీయ చిహ్నం ఏంటి? మన జాతీయ చిహ్నం రాష్ట్ర గుర్తు కాదు, మన జాతీయ పతాకము మనకి అశోక చక్రం, అదే కదా సార్. రాష్ట్రానికి ఒక గుర్తు ఉంటుంది, దేశానికి ఒకటి. రోమీల జాతీయ చిహ్నం ఏంటంటే పక్షిరాజు, రెక్కలు విప్పిన పక్షిరాజు. అందుకని కర్రమడి సినిమా చూసి ఉంటారు కదా, సిలువకు తీసుకెళ్లే ముందు ఒక సింబల్ తీసుకెళ్తూ ఉంటారు, ఎగురుతున్న పక్షి. ఇతడితో తీసుకొచ్చి యెరూషలేం మీద పెట్టేశారు. యెరూషలేం దేవాలయంలోనికి వెళ్ళి అడు రోమా సైనాధికారి, రోమా సైనాధిపతి, బలము కలిగిన వాడు. యెరూషలేం దేవాలయము పవిత్రమైంది కాదు, నేను వెళుతున్నాను చూడండి అని లోపలికి వచ్చేసాడు. సరాసరి వచ్చి దేవుడు మనల్ని ఏమీ చేయడని ఆ పరిశుద్ధ స్థలమునకు, అతి పరిశుద్ధ స్థలమునకు ఉన్న తెరను ఎత్తి చూసి పందిని వధించాడు అక్కడ. అందుకు యూదులంతా ఎదురు తిరిగారు, ఏడుస్తున్నారు. అయ్యా, మాకు విమోచకుడిని పంపించు, మాకు రక్షకుడు కావాలి, మేము చిత్రహింసలు అనుభవిస్తున్నాం, మా పరిస్థితి ఇలాగ అయిపోయింది, మాకు ఒక రక్షకుడిని పంపించు, లేకపోతే నన్ను తీసుకో అంటున్నాడు ఆయన, సిమియోను అనేటువంటి ఆయన. ఈ బాధలు నేను చూడలేకపోతున్నాను. యెహోవా దేవుణ్ణి తప్ప మేము ఎవరిని పూజించాం. ఇప్పుడు వాళ్ళు చక్రవర్తిని పూజించమంటున్నారు. సిలువ అసలు ఏది వద్దు, మందస్సం వద్దు, ఏమి వద్దు దేవాలయంలో అని ఆ పక్షిరాజు బొమ్మను తెచ్చిపెట్టాడు. అపవిత్రమైన జంతువుని, పందిని ఆ బలిపీఠం మీద వధించారు. ఇంత ఘోరం నేను చూడలేనయ్యా, నేను చచ్చిపోతే బాగుండు, నన్ను తీసుకో అని సిమియోను ప్రార్థన చేస్తుంటే అప్పుడు దేవుడు ఏం చేశాడంటే గాబ్రియేలు గారిని పంపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. గాబ్రియేలు గారిని పంపిస్తే ఒక వర్తమానం తీసుకొచ్చాడు. గాబ్రియేలు గారు వచ్చి సిమియోనుతో అంటున్నాడు, సిమియోను, నువ్వు చనిపోతావనుకోబాకు, ఇప్పుడప్పుడే నువ్వు చనిపోవు. ఇంకెందుకయ్యా నేనుండి ఇప్పటికే 100 సంవత్సరాలు నిండు వృద్ధాప్యంలోనికి వచ్చా, ఏం చూడాలి నేను? ఈ ఘోరాలు చూడాలా? నా స్వజాతి వారు అనుభవిస్తున్నటువంటి చిత్రహింసలు చూడమంటావా అంటే గాబ్రియేలు గారు చెప్పాడు, ఏమని చెప్పాడు? ప్రభువు అయిన యేసు క్రీస్తుని నువ్వు చూడకుండా చనిపోవు, మరణం నొందవు. నువ్వు పరిశుద్ధాత్మ చేత హెచ్చరించబడ్డాడు. ప్రభు అయిన క్రీస్తుని నువ్వు చూస్తావు.
అభిషిక్తుడైనటువంటి ప్రభు, పాపుల రక్షణ కొరకు రక్తమును చెందించే ప్రభువుని చూస్తేనే నువ్వు చనిపోతావు అని హెచ్చరించబడ్డాడు పరిశుద్ధాత్మ ద్వారా. ఆయన ఎదురు చూస్తా ప్రార్థన చేస్తున్నాడు, కనిపెట్టి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఎప్పుడు నీ కుమారుని లోకానికి పంపిస్తావు? ఎప్పుడు మెస్సియా ఈ లోకములోనికి వస్తాడు? ఎప్పుడు మాకు స్వతంత్ర రాజ్యం ఇస్తావు? ఈ రోమీల పరిపాలనలో మేము చిత్రహింసలు అనుభవిస్తున్నాం. మాకు ఒక సొంత రాజ్యం కావాలి, ఒక సొంత రాజు కావాలి, విమోచకుని పంపించు అని కనిపెట్టాడంట. ఆయనను గురించి చెప్తున్నారు. చూడండి ఎన్ని విషయాలు చెప్తున్నారు, చదవండి ఒక్కొక్కటి. అతడిలో ఉన్న క్వాలిఫికేషన్ చెప్తున్నారు. చూడండి, మంచి గుణ లక్షణములు, అతడు నీతిమంతుడు. వినండి, అతడు నీతిమంతుడు. అసలు ఆ రోజుల్లో నీతియుక్తమైన జీవితం జీవించడానికి ప్రజలకి వల్ల కావట్లేదు. అందరూ తమ మార్గములను చెరిపి వేసుకుంటున్నారు. ప్రజలందరూ కూడా స్వనీతిపరులుగా బ్రతుకుతున్నారు. ధర్మశాస్త్రమును అనుసరిస్తున్నట్టున్నారు కానీ ధర్మశాస్త్రములకు వేరుగా బ్రతుకుతున్నారు. అందువలన ఎవరైనా ఒకరు ఉంటే వారిని గురించి గొప్పగా చెప్పుకుంటాం. ఇప్పుడు మన పేటలో ఎవరైనా నువ్వు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో, లేదు నీ ఇంట్లోనే నలుగురు పిల్లలు ఉన్నారు, నలుగురిలో బాగా చదివి మార్కులు తీసుకొచ్చుకొని బాగా పాస్ అవుతున్నారు అనుకో, తల్లిదండ్రుల మాట బాగా వింటున్నారు అనుకో, ఆ ఒక్క బిడ్డ కొరకే నువ్వు చెబుతావు. ఎవరు వచ్చినా కానీ ఏం చెబుతావు? అసలు వీడు పనికిరాడని. పెద్దోడు పనికిరాడు కానీ చిన్నోడు పర్లేదండి, బాగా చదువుతాడు. ఇంకా కొన్ని స్థలాల్లో ఏం చదువుతారు తెలుసా? మగపిల్లలు పనికిరారండి, ఈ అమ్మాయి బాగా చదువుతుందండి. ప్రతి ఇంట్లో జరిగేది అదేలే. మగపిల్లలకి ఏముండదు, ఆడపిల్లలు బాగా చదువుతారు. అలా చెప్పుకుంటాం కదా మనం. సిమియోను అనేటువంటి వ్యక్తి ప్రజలందరూ వారి మార్గములను చెరిపి వేసుకున్నారు. దేవుని ఎదుట వారి సొంత మార్గాలలో నడుస్తున్నారు, పాపకోపములో మ్రగ్గిపోతూ ఉన్నారు. కానీ సిమియోను అనేటువంటి అతను తన యవన కాలము నుండి అతడు తన మార్గములను కాపాడుకున్నాడు, నీతిమంతుడుగా జీవించాడు. రెండవది, భక్తిపరుడై ఉన్నాడు. భక్తిపరుడు. ఇవన్నీ మనం వివరించుకునే సమయం సరిపోదు. నీతిమంతంగా నడవడం అంటే అందరూ చెడిపోతే కొంతమంది అంటారు, ఏం చేస్తామండి, పేటలో ఉన్నాం, కులం కదండి, వాళ్ళతో పాటు మనం నడవడమేనండి అంటారు. కాదు, అందరికీ వేరుగా దేవునికి ఇష్టడుగా బ్రతకటమే నీతియుక్తమైన జీవితం. అందరూ ఎలాగన్నా ఉండని వారి జీవితాలను పాడు చేసుకొని వారి ఇష్టానుసారంగా బ్రతకని నువ్వు దేవుని చిత్త ప్రకారం నడిస్తే నీవే. నోవాహుతో అన్నాడు, నోవాహు, ఈ తరము వారిలో నీవే నీతిమంతుడమే. ముందుకు జరగండి. ఈ తరము వారిలో అన్నాడు అంటే ఆ తరం అంతా పాడైపోయింది. 5 అధ్యాయంలో చదువుతాం మనం. ఆ తరము వారు దేవుని ఎదుట వారి మార్గములను చెరిపి వేసుకున్నారు. అందుకనే పేతురు భక్తుడు చెప్పాడు లోతును గూర్చి, కామ వికారయుక్తమైన నడవడి చేత ప్రజలందరూ చెడిపోయి లోతును నొప్పిస్తూ ఉంటే అలాంటి ప్రజల మధ్యలో ఈయన తన మార్గాన్ని కాపాడుకొని నీతియుక్తమైన జీవితాన్ని జీవించాడు. అలాగనే ఇక్కడ సిమియోను అనేటువంటి వ్యక్తి కూడా నీతిమంతుడు, భక్తిపరుడు. భక్తిని కాపాడుకున్నాడు. ఎప్పుడు ప్రార్థన చేస్తూ దేవుని కొరకు కనిపెట్టాడు. నీతిమంతుడు, భక్తిపరుడు, ఇశ్రాయేలీల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టాడు. ఇశ్రాయేలీలకు ఒక ఆదరణ కావాలయ్యా, నా ప్రజలకి ఆదరణ లేదు, రోమా రాజ్యములో పరిపాలనలో వారు పాడైపోతున్నారు, చిత్రహింసలు అనుభవిస్తున్నారు, కనుక ఒక మంచి ఆదరణకర్తను పంపించు. నా ప్రజలకు ఆదరణ కావాలని ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. 3. 4వది, పరిశుద్ధాత్మ అతని మీద ఉండేను. వినండి,
దీనిని బట్టి మనం ఇతను పాత నిబంధన కాలపు భక్తుడిగా, క్రొత్త నిబంధన కాలపు భక్తుడిగా ఎందుకు అనుకోవచ్చంటే పాత నిబంధన కాలములో మలాకీ వరకు పరిశుద్ధాత్ముడు దేవుని వద్ద నుండి వచ్చి వారి మీద ఉండి వెంటనే వెళ్ళిపోతూ ఉండేవాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉంది. తర్వాత చదవాలి, మీరు బైబిల్నే చూస్తూ ఉన్నాం. చూడండి, ఆయనకు ఉన్నటువంటి గుణ లక్షణాలని చెబుతున్నాడు పరిశుద్ధాత్ముడు. అతను నీతిమంతుడు, భక్తిపరుడు, ఇశ్రాయేలీల ఆదరణ కొరకు కనిపెట్టువాడు, అంటే ప్రార్థనాపరుడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉంది. ఇప్పుడు ఆయనకు ఒక వాగ్దానం చేయబడింది. ఒక వాగ్దానం. ఏమిటి ఆ వాగ్దానం అంటే, ప్రభు అయిన క్రీస్తుని చూడక మునుపు అసలు నువ్వు మరణించవు అని అతనికి పరిశుద్ధాత్ముడు చెప్పాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంత భక్తిపరుడు, ఆదరణ కొరకు కనిపెట్టువాడు, ప్రార్థనాపరుడు, నీతిమంతుడు ఇతనుని గూర్చి బైబిల్ ఎంతగా చెప్పింది. అతను ఎప్పుడైతే యేసు ప్రభువారు మరియమ్మ తల్లి యేసేపు బాలుడైన యేసుని తీసుకొని మందిరములోనికి వచ్చారో, వెంటనే ఈయన ఎక్కడున్నాడో గమగమ లెగిసి వచ్చేసి ఆ బిడ్డను తీసుకున్నాడు చేతుల్లోకి. తన చేతులలో ఆయన ఎత్తుకొని, చిన్న బిడ్డని మరియమ్మ తల్లి చేతిలో నుండి ఆయన ఎత్తుకొని ఇప్పుడు ఆ బిడ్డను చూసి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. మనం కూడా అంతే. ఎవరికన్నా సరే కోడలు ప్రసవానికి వెళ్ళింది, ఇంకా అక్కడ ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరు పుట్టాలని, బయటికన్నా తీసుకెళ్ళండి పిల్లల్ని, ఎవరు పుట్టాలని ఎదురు చూస్తారు చెప్పండి. నాకు మనవడు పుట్టాలి, ఆ మనవడు కూడా ఎట్లా ఉండాలనుకుంటారు? నాలాగా నల్లగా ఉండాలనుకుంటారా? తెల్లగా ఉండాలి. వచ్చిన వాళ్ళంతా ఏమనాలా? నాయనమ్మ ముఖమేనయ్యా, తాతయ్య ముఖం అనాలి. మళ్ళీ అమ్మమ్మ ముఖం అంటే ఒప్పుకోరు వీళ్ళు, మేనమామ ముఖం అంటే ఒప్పుకోరు. వీళ్ళకి ఇలాంటి ఆశలు, కోరికలు ఉంటాయి. ఒకవేళ ఆడపిల్లే పుట్టిందనుకో, అప్పుడు ఏం చేస్తారు? చూడకూడదు, ఇప్పుడే వస్తానని వెళ్ళిపోతారు. ఇతను ఇశ్రాయేలీల ఆదరణ కొరకు కనిపెట్టినవాడు, రక్షకుని కొరకు కనిపెట్టాడు. రక్షకుడు వస్తాడని కనిపెట్టినందుకు ఇప్పుడు రక్షకుడు మందిరంలోనికి వస్తే చేతిలోకి తీసుకున్నాడు. ఇప్పుడు ఆ బాబుని చూసి, పసిబిడ్డను చూసి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. నాదా అంటున్నాడు. నాదా అయ్యా, ఇప్పుడు నీ మాట చొప్పున. అప్పుడెప్పుడో చెప్పావే నీ మాట, ప్రభు అయిన క్రీస్తుని చూస్తేనే నువ్వు చనిపోతావని నీ మాట చెప్పావే. ఆ మాట చొప్పున ఇప్పుడు నేను సమాధానముగా దాసుని పోనిచ్చుచున్నావు. అంటే వీడుకోలు చెప్తున్నాడు ఆయన. ఎప్పటి వరకు నేను పడిన బాధలు, అనుభవాలు, శ్రమలు, ఇక నేను వెళ్ళిపోతున్నాను. రక్షకుడిని చూశాను, నేను రక్షకుడిని చూసా, విమోచకుడిని చూసా, పాపుల కొరకు సిలువలో రక్తమును కార్చేటువంటి రక్షకుడిని చూశాను నేను. కాబట్టి నీ మాట చొప్పున రక్షకుడిని చూస్తేనే మరణిస్తానన్నావు కదా. ఇప్పుడు దాకా నా జీవితంలో సమాధానం లేదయ్యా, ప్రతిరోజు కన్నీటిమయమే నా జీవితం. ప్రతి నిత్యము నేను ఇశ్రాయేలీయుల రక్షణ కొరకు, ఆదరణ కొరకు నేను కన్నీరు గచ్చి ఏడ్చి నిత్యము కనిపెట్టా. ఇప్పటి వరకు నా హృదయంలో నెమ్మది లేదు, ఇప్పటి వరకు నాకు సమాధానము లేదు. ఇప్పుడు నీ మాట చొప్పున నాకు సమాధానం. ఇదివరకు మనం ఒక పాట పాడేవాళ్ళం, హృదయములో నెమ్మది లేక వేసారి విసికిన బ్రతుక, కడసారి నిరీక్షణ ఇదియే యేసయ్య కలువరి సిలువే. ఎన్నో సందర్భాల్లో వేసారిపోయి ఉంటాం మనం.
కొన్ని సందర్భాల్లో మీరు ఏదో చిన్న గొడవ కాగానే ఇంట్లో నేను చస్తానన్నా బాగుండు, నేను చావకుండా పోతున్నా అంటారు చిన్న చిన్న విషయాలకి. అలా అనుకొని తొందరపడి మీద పోసుకొని కాల్చుకున్న వాళ్ళు ఉన్నారు, తాడు వేసుకున్న వాళ్ళు, చీరలు వేసుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది. నీకు వచ్చే కష్టాలు కాదు, నీకున్నటువంటి శ్రమలు కాదు, అన్నిటిని తట్టుకొని కనిపెట్టు. దేవుడు విడుదల కలిగిస్తాడు నీకు. నీ కష్టాల నుండి, నీ శ్రమల నుండి, నీ బాధల నుండి, నీకున్నటువంటి ఇబ్బందుల నుండి, అన్నిటిలో నుండి విడిపించగలిగిన దేవుని వైపు చూస్తూ భక్తిపరుడుగా, నీతిపరులుగా, ప్రార్థనాపరులుగా కనిపెట్టే జీవితం కావాలి. కనిపెడుతున్నావు ఎప్పుడైనా? కనిపెట్టడం అంటే ఏంటి? కనిపెట్టడం వేరు, ప్రార్థన చేయడం వేరు. ప్రార్థన చేయటం అంటే కొంతమంది ఏం చేస్తారు, బాగా నీట్గా తయారయ్యి స్నానం చేసి బట్టలు వేసుకొని స్ప్రే కొట్టుకొని అడుదువి ఇడి చేసి అద్దం కాడ నిలబడు, లేకపోతే కాలింటర్ కాడ నిలబడు, యేసు ప్రభు శిలువ కనపడతా ఉంటే ఆ నిలబడి ప్రభు నువ్వు కాపాడు, ఇప్పుడు నెలతున్నానయ్యా, మళ్ళీ వచ్చిందాక నన్ను కాపాడని 2 మాటలు అనుకుని వెళ్ళిపోతారు. అది ప్రార్థన చేయడం. కనిపెట్టడం అంటే అది కాదు. కనిపెట్టడం అది కాదు. ఒక అరగంట టైం నిర్ణయించుకున్నావా, ఒక గంట టైం నిర్ణయించుకున్నావా? దేవుని సన్నిధానంలో దేవుని కొరకు నేను ప్రతిరోజు ఒక అరగంట నీ సన్నిధానంలో మోకరిస్తానని నిర్ణయించుకున్నావా? ఒక గంట అనుకున్నావా? లేదు వారంలో ఒక రోజు అనుకున్నావా? కనిపెట్టి ప్రభువా నా పట్ల నీ చిత్తమేమో ఉన్నదయ్యా, నా పట్ల నీ చిత్తమేమిటి బయలుపరచు ప్రభువా అని ప్రార్థన చేయడం కనిపెట్టడం అంటే. ఈ సిమియోను ఇశ్రాయేలీల ఆదరణ కొరకు కనిపెట్టాడు, ఆయన కొరకు కాదు. నన్ను బాగు చేయయ్యా, నన్ను ఇంకా బతికేయ్యా, నా ఆయుష్ పెంచాయ్యా అని కాదు. ఆయన కనిపెడుతుంది ఎవరి కొరకండి చెప్పండి? ఇశ్రాయేలీల ఆదరణ కొరకు. నువ్వు ఎప్పుడైనా నీ ఇంట్లో కొరకు కనిపెట్టి ప్రార్థన చేసావా? నీ గృహస్థుల కొరకు, నీ భర్త కొరకు కనిపెట్టి ప్రార్థన చేసిన సహోదరి, నీ భార్య కొరకు ఎప్పుడైనా కనిపెట్టి ప్రార్థన చేసావా? అసలు పురుషులకి ఇది అది అసలు ఉండదులే. పురుషులకి అసలు భార్యలు నయమండి, స్త్రీలు సహోదరులు నయం. భర్తలకు బాగోకపోయినా భర్తలు వాళ్ళకి ఏదైనా సరే, మా భాగ్యం లాంటి వాళ్ళు 24 గంటలు వాళ్ళని చూసి ఏడ్చి ప్రార్థన చేస్తారు. పురుషులకి అసలు ఇలాంటి పద్ధతి ఏమి ఉండదు. ఏదో వాళ్ళ కోసం ప్రార్థన చేసుకునే బాగున్నాం అంతే. భార్య కోసం ప్రార్థన చేసే వాళ్ళు చాలామంది తక్కువ. భార్యల కోసం ప్రార్థన చేయరు, వాళ్ళ కోసం, వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ పనుల కోసం, వీటి కోసమే ప్రార్థన చేసుకుని గొప్ప వెళ్ళిపోతారు. కనిపెట్టు నీవు నీ కుటుంబం కొరకు. నీ కుటుంబంలో ఇప్పటి వరకు మార్పు లేదా? మారని పిల్లలు ఉన్నారా? మారని భర్త ఉన్నాడా? మారని భార్య ఉందా? నీ కుటుంబంలో ఇప్పటి వరకు కూడా నీ ఆర్థిక పరిస్థితులు అధిగమించలేకపోతున్నావా? నీ కుటుంబంలో ఇంకా ఈ రోదంలో వేదనలో ఉన్నాయా? కనిపెట్టు. విడుదలనిచ్చేది ప్రభు. దేవునికి స్తోత్రం. విడుదల దొరకదు అనుకోవద్దు, కనిపెట్టి ప్రార్థన చేయాలి. ఇశ్రాయేలీయుల ఆదరణ కొరకు కనిపెట్టినటువంటి సిమియోను ఇప్పుడు కనిపెట్టి ఆ బాలుడు రాగానే చేతుల్లోకి తీసుకొని ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. నాదా ఇప్పుడయ్యా నా హృదయం ఎంత నెమ్మదిగా ఉందయ్యా, సమాధానంగా ఉన్నానయ్యా, ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నా, నేను చనిపోతున్నా. సమాధానం లేకుండా కాదు, సమాధానంతో వెళ్ళిపోతున్నా. సమాధానం లేని రోజులు గడిపాను, కానీ ఈరోజు నేను సమాధానంగా వెళుతున్నానయ్యా, సమాధానంగా వెళుతున్నాను. ఇదిగో ఈ బాలుడు చదవండి. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను సకల ప్రజల ఎదుట సిద్ధపరిచి, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కనులారా చూస్తున్నానయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం. పసిపిల్లలో ఎన్ని గమనించాడండి, ఎన్ని గమనించాడు. మన శ్రీనివాసరావు గారు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్. ఒక మనిషిని చూడగానే వాళ్ళ ముఖ కవలికలను బట్టి వాళ్ళ మనసులో ఏముందో చెప్పేస్తారు. వాళ్ళ పద్ధతి, వాళ్ళ ట్రైనింగ్ అది. రూల్స్ అలా ఉంటాయి. మనిషిని చూడగానే మనం మాట్లాడుతూ ఉండగా మన మాటల్లోని భావాల్ని బట్టి వారు మన మనస్తత్వాన్ని చెప్తారు.
పసిపిల్లోని ఎత్తుకొని నిండు వృద్ధాప్యంలో ఉన్నటువంటి సిమియోను అంటున్నాడు, నాదా ఇదిగో ఈ బాలుడు ఇశ్రాయేలీలకి వెలుగుగా, అన్యజనులకు వెలుగుగా, నీ ప్రజలైన ఇశ్రాయేలీలకి అసలు మహిమకరంగా బ్రతుకుతాడయ్యా. ఎదిగిన పిల్లల్ని మనం చదివించి నేను కలెక్టర్ని చేయాలనుకున్నానండి, ఇంజనీరింగ్ చేయాలనుకున్నానండి అని మనం అనుకుంటాం. పిల్లలు ఏం చేస్తున్నారు? 10th అయిపోయి కాలేజీకి వెళ్ళగానే కాళ్ళు ఎగరేసి దెబ్బకు మానేసి ఇళ్ళలో కూర్చుంటున్నారు. ఒక పసిబాలుని చూసి నిండు వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక ప్రవక్త, నీతిమంతుడు, ప్రార్థనాపరుడు, ఇశ్రాయేలీల ఆదరణ కొరకు కనిపెట్టినవాడు, ఆయన బాలుని చూసి అంటున్నాడు, ఇశ్రాయేలీ అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగా, ఇశ్రాయేలీలకి మహిమకరముగా, సకల ప్రజల ఎదుట నీవు సిద్ధపరిచిన నీ రక్షణ. సకల ప్రజల ఎదుట సిలువ, నువ్వు ప్రజల కొరకు ఏర్పాటు చేసినటువంటి రక్షణ. అంటే సిలువలో ఆయన తన ప్రాణమును పెడితేనే కదా ప్రజలకు రక్షణ వచ్చింది. ఆ సిలువ కార్యమును నేను ఇప్పుడు కన్నులారా చూస్తున్నానయ్యా. ఏం చూస్తున్నాడంటేనా, బాలుడైనటువంటి యేసుని ఎత్తుకొని 33 సంవత్సరాల తర్వాత ఆయన సిలువలో తన ప్రాణమును పెట్టేది ఇప్పుడే చూస్తున్నాడు. అందుకే అంటున్నాడు, సకల ప్రజల ఎదుట నీవు సిద్ధపరిచిన సిలువ కార్యము, రక్షణను నేను కనులారా చూస్తున్నాను అని ఈ మాటలన్నీ చెబుతుంటే ఆ తల్లిదండ్రులు ఎంత సంతోషపడ్డారో తెలుసా. ఇప్పుడు మరియమ్మ తల్లి యేసేపు ఈ చిన్న బిడ్డ అయిన యేసు ప్రభువును గూర్చి సిమియోను చెబుతున్నటువంటి మాటలు విని సంతోషపడడం కాదు, సంతోషం వేరు, ఆశ్చర్యపడ్డారు. ఎందుకు? ఏంటినా ఈ ప్రవక్త ఏంటి చిన్న పిల్లను పట్టుకొని ఇన్ని గొప్ప మాటలు చెప్పాడు అని వాళ్ళు ఆశ్చర్యపోయి చూస్తున్నారు. సిమియోనుని గురించి చెప్పబడ్డ మాటలు విన్నాం. సిమియోనుని గురించి ఏం చెప్పారు? నీతిమంతుడు, భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టిన వాడు, అతను పరిశుద్ధాత్మ చేత నింపబడ్డవాడు. అతని గురించి విన్నాం. యేసు ప్రభుని గూర్చి అతను చెప్పడం విన్నాం. అతను వృద్ధాప్యంలో ఉన్న ప్రవక్త ఇప్పుడు యేసు ప్రభుని గురించి ఏం చెప్పాడు? అన్యజనులకు వెలుగుగా, ఇశ్రాయేలీయులకు మహిమకరముగా, సకల ప్రజలకు రక్షణ కలిగించేవాడిగా నీ కుమారుడు ఉంటాడు అని ప్రార్థన చేశాడు. ఇంతవరకు బాగానే ఉంది. చదవండి, ఏముంది ఇంక అక్కడ? ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలీలో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. ఇప్పుడు ఈయన ఎలాంటి వాడంట? అనేకులు పడుటకును లేచుటకును, అనేకుల హృదయాలోచనలు బయలుపడుటకును, అనేకులు ఇశ్రాయేలీయులలో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తేనా? యేసు ప్రభుని గురించి ఆ రోజుల్లోనే వివాదాలు జరిగినాయి. ఈయన దేవుని కుమారుడా? కాదు. ఈయన ధర్మశాస్త్రాన్ని మేరుతున్నాడు. ఈయన అబ్రహాం తెలుసు అంటున్నాడు. ఈయనకి ఇంకా 50 సంవత్సరాలు కూడా లేవు అని దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడని దేవదూషణ చేశాడని ఆయన్ని సిలువకి వేశారు. ఈరోజు కూడా యేసు ప్రభు వివాదాస్పదమైన గుర్తే. మాలాంటి వల్ల ఆయన దేవుని కుమారుడు అని చెప్పామనుకోండి, కొంతమంది ఏం చేస్తున్నారు? ఆయన దేవుడు కాదు, బైబిల్ ఎక్కడుందో చూపియండి, నేను దేవుడిని అని చెప్పుకున్నాను, నేను ఎక్కడుందో చూపియండి అంటున్నారు. ఆయన ఒక ప్రవక్త అని నమ్మేవాళ్ళు కొంతమంది.
దేవుని కుమారుడని నమ్మేవాళ్ళు కొంతమంది, దేవుడని నమ్మేవాళ్ళు మాలాంటి వాళ్ళు కొంతమంది. వివాదాస్పదాలు ఎక్కువైపోయినాయి, వివాదమునకు గురితేనా. కాబట్టి ఏం చెప్పి తల్లిదండ్రులను చూస్తే వాళ్ళు ఆనందంతో ఉన్నారు, ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇప్పుడు ఆ తల్లికి చెబుతున్నాడమ్మా, మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుపోవున. చూడండి, అనేకుల హృదయాలోచనలు బయట పెడతాడమ్మేనా అన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం ఎన్నో చూసాం కదా. ఒకసారి ఫిలిప్పు నతానియేలు ఇద్దరు కలిసి వస్తే నతానియేలు గారితో అంటాడు, నతానియేలు, నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను కదా నేను అంటాడు. హృదయాలోచనలు బయట పెట్టాడు. సమర స్త్రీ దగ్గరికి, బావి దగ్గర సమర స్త్రీ ఉంటే ఆమెతో అన్నాడమ్మా వెళ్ళి నీ భర్తను తీసుకొని రాపో అన్నాడు. ఆమె హృదయాలోచనలు బయట పెట్టాడు. జక్కయ్యని పిలిచాడు. జక్కయ్య, నేడు నీ ఇంట ఉండవలసి వచ్చింది అన్నాడు. ఆయన హృదయం మార్పును గుర్తించాడు. ఆయన నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చింది అన్నాడు. అలాగనే పాపాత్మురాలైన స్త్రీ ఆయన దగ్గరకు వస్తే అమ్మా ఇక ఎన్నడూ పాపం చేయొద్దు, ఆ మనసులోది గుర్తించాడు. మార్పు కలిగించడానికి ఒప్పుకున్నాడు. ఇస్కరియోతుతో అందరూ భోజనంలో కూర్చుంటే ఇస్కరియోతుతో అంటున్నాడు, మనలో ఒకడు సైతానయ్యా. గుర్తించలేకపోయాడు యూదా. ఇస్కరియోతు, యూదా వెళ్ళు, నువ్వు చేయవలసిన పని చేయపో. వారి హృదయాల్లో ఉన్నదంతా గుర్తించాడు. పేతురుతో అన్నాడు, పేతురు, అపవాది నిన్ను గోధుమల వలె జల్లించబోతుంది, నేను చూస్తున్నాను నీ హృదయాన్ని, నువ్వు ఊరకనే జారిపడిపోయేటట్టున్నావు అని పేతురుని హెచ్చరించాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు ఆ బిడ్డను గూర్చి ఇప్పుడు చెబుతున్నాడు. మరియమ్మ తల్లితో అంటున్నాడు, బాబుని ఎత్తుకొని, అమ్మా ఇవాళేదో నువ్వు సంతోషపడుతున్నావు, కుమారుడు పుట్టావాడని. ఇదిగో ఈ బిడ్డ విషయమై నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోద్ది అన్నాడు. మరియమ్మ తల్లితో చెబుతున్నాడు, ఒక ఖడ్గం నీకు హృదయంలో దూసుకుపోద్ది. ఎవరిని గూర్చి? ఈ బిడ్డను గూర్చే. ఇప్పుడు ఆమె అడుగు ఉండొచ్చు, అయ్యా అసలు అన్ని జనులకి వెలుగు అన్నావు, ఇశ్రాయేలుకి మహిమ అన్నావు, సకల జనులకి రక్షణ అన్నావు, ఇన్ని గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పావే, మళ్ళీ ఆ బిడ్డను కూర్చే నాకు ఏంటయ్యా? ఎంతమంది తల్లిదండ్రులు ఈరోజు ఏడుస్తున్నారో తెలుసా? వాడి వల్ల నేను నాశనం అయిపోయానయ్యా, ఆ పిల్ల వల్ల మా పరుగు పోయిందయ్యా, ఆడే మా కుటుంబానికి కీడయ్యా. ఎంతోమంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. తల్లిదండ్రులు అప్పులు పాలు చేసినటువంటి బిడ్డలు ఉన్నారు, తల్లిదండ్రులు పరువులు తీసిన బిడ్డలు ఉన్నారు, తల్లిదండ్రులను నష్టపరిచిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూసి ఏడుస్తున్నారు. ఇదిగో వాళ్ళ గురించి వీళ్ళ హృదయాలు కలవరపడిపోతున్నాయి. యేసు ప్రభువుని గూర్చి మరియమ్మ తల్లితో అంటున్నాడు, ఇదిగో ఈ బిడ్డ ద్వారా, ఈ బిడ్డను గూర్చి నీ హృదయంలో ఖడ్గం దూసుకుపోద్దమ్మా అన్నాడు. అంటే అంత ఘోరంగా చేస్తాడు ఆయన అని కాదు, చూస్తావు కదా నువ్వే. ఆమె ఆ మాటలని హృదయంలో దాచుకుందంట. కింద వచనాలు చదివితే సిమియోను చెప్పిన ప్రతి మాట మరియమ్మ తల్లి తన హృదయములో భద్రపరుచుకుంది. ఇవన్నీ ఆమెకు ఎప్పుడు గుర్తొచ్చినాయి చెప్పండి? ఎప్పుడు గుర్తొచ్చినాయి అంటే తన కుమారుడైన యేసుక్రీస్తుని కొరడాలతో కొట్టి చిత్రహింసలు పెట్టి ఆ వీధుల్లో ఈడ్చుకుపోతుంటే, కొరడాలతో ఒకటి తక్కువ 40 దెబ్బలు ముండ్లుగా ఉన్నటువంటి కొరడాలతో కొడితే శరీరం అంతా చీల్చకపోతే ఆ బిడ్డ దగ్గరికి పరిగెత్తడానికి, బిడ్డను కౌగిలించుకోవడానికి కూడా అవకాశం లేదు. రోమీలు సైన్యం నెట్టేసింది. అంత మాత్రమే కాదు, బిడ్డని ముద్దాడడానికి, పట్టుకోవడానికి, ఓదార్చడానికి సమయం ఇవ్వని రోమా సైనికులు మరొక పని చేశారేంటో తెలుసా? పేదోరిమను మా హాల్ అంతా, సభ ఉండే స్థలం అంతా నీ కుమారుడి రక్తంతో అపవిత్రమైంది, తుడు అని ఆమెతో తుడిపించారంట. అవన్నీ ఎంత భయంకరమైన బాధ అండి, ఎంత భయంకరమైన బాధ.
మీలో చాలామంది పైకి చాలా ధైర్యంగా ఉన్నట్టుంటారు, కానీ ఇంజెక్షన్ చేసేటప్పుడు తెలిసింది మీ సంగతి. మీరు అంత ధైర్యంగా ఉంటారు కదా. ఇంజెక్షన్ చేస్తుంటే అట్లా ఇక్కడ ఇక్కడ ఎడై అని చూసేవాళ్ళు ఉన్నారా అంటారు. అంటే ఇంజెక్షన్ సూది గుచ్చుతుంటే కూడా చూడలేని వాళ్ళు ఉన్నారు. ఎవరికన్నా చేస్తుంటే కూడా పట్టుకొని ఇటు తిరుగుతారు. అంటే సూది గుచ్చుకుంటేనే ఓర్చుకోలేని ప్రాణం నీది. నీ కళ్ళ ముందు నీ కుమారుడికో, నీ భర్తకో, నీ కూతురుకో ఏదైనా ఇలాంటి చిన్న నువ్వు చూస్తుండగానే అట్లా కోసారని ఆపరేషన్ లాగా చూడగలవా? తట్టుకోగలవా? ఎంతోమంది ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ పిల్లలకి ఏదన్నా గాయమైతే ఓర్చుకోలేవు. తన గర్భాలు పుట్టినటువంటి కుమారుడైన క్రీస్తుని కొరడాలతో కొట్టి చర్మమంతా ఈడ్చుకుపోయినట్టు రక్తమంతా వాళ్ళలాడితే ఆ బిడ్డను ఓదార్చడానికి దగ్గరికి పోనీయకుండా రోమా సైనికులు ఆమెను నెట్టి ఈ రక్తమంతా దుడువని తుడిపిస్తున్నారు. అప్పుడు ఆమె హృదయం ఎంత గాయపరచబడిందో కదా. నా కుమారుని శరీరంలో రక్తమంతా వాళ్ళలాడిపోయింది, ఇంత రక్తం పోయిందయ్యా నా కుమారుడిదని ఏడ్చుకొని ఉంటుంది ఆమె. శిలువ మోస్తుంటే తల్లిగా వెళ్ళి కుమారుని ఆదరించుదామని వెళుతుండే నెట్టేశారు. చివరికి యేసు ప్రభు శిలువలో మేకులతో కొట్టి పైకి లేపిన తర్వాత ఆ సైనాధిపతి ఎవరో శతాధిపతి జాలి తెలిసి, సరే ఆ తల్లి అంటే పోనీయండి, తల్లి రానియండి అంటే ఆ తల్లితో పాటు తన సహోదరి ఇంకా యోహాను గారు వీళ్ళు ముగ్గురే గబగబ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆడకు వస్తే పిల్లోడిని కౌగిలించుకోవడానికి కూడా, ఓదార్చడానికి కూడా అవకాశం లేదు. అయ్యో నా కుమారుడా అని ఏడుస్తుంటే యేసు ప్రభుని సిలువేస్తే ఆయన పాదాలు ఏమో మూతి దగ్గరకు వచ్చినాయి. ఇప్పుడు పాదాలు పట్టుకొని ఏడుస్తుంది ముద్దు పెట్టుకుంటూ. అయ్యో నా కుమారుడా, ఎంతటి శ్రమను అనుభవిస్తున్నావా? ఆ రోజు సిమియోను చెప్పాడు నీ గురించి, నిన్ను బట్టి ఒక ఖడ్గం నా హృదయంలోనికి దూసుకుపోద్దని చెప్పాడు. అదే ఖడ్గం ఇప్పుడు దూసుకుపోయింది. ఒక్కటి కాదయ్యా, 4 ఖడ్గాలు నన్ను ముక్కలు ముక్కలు చేసింది నా హృదయాన్ని అని ఆ సిలువ దగ్గర నిలబడి ఏడ్చింది. సహోదరి సహోదరుడా, యేసు ప్రభు జన్మ సిమియోను గారి మరణానికి కారణం. యేసు ప్రభు జన్మిస్తే రక్షకుని చూస్తే ఆయన చనిపోతాడని వాగ్దానం కనుక అలాగనే జరిగింది. ఆయన చెప్పింది. శిలువలో ఉన్న యేసు ప్రభుని చూసి తల్లి జ్ఞాపకం చేసుకుంది. యేసు ప్రభు పుట్టినప్పుడు తల్లికి సంతోషం లేదు. యేసు ప్రభు బ్రతికి ఆయన కార్యాలు చేస్తున్నప్పుడు కూడా సంతోషం లేదు. అందరూ ఆయన మీద రాళ్ళు రువి చంపాలనుకున్నారు, సిలువలోకి ఎక్కించారు, ఖడ్గం దూసుకుపోయింది. ఈరోజు యేసు ప్రభు జన్మించాడని మనమేమో పాటలు పాడుకుంటున్నాం. ఏం పాటలు? సందడే సందడి. ఏం సందడి ఉంది? పాట పశుల పాకలో సందడి. పశుల పాకలో సందడి జరిగిందా? చూశారా ఎవరైనా? పాట బాగుంది కాబట్టి మనం పాడుకుంటున్నాం అంతే. పశుల పాకలో ఎంత దీనుడుగా, అందుకే పాట ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలుసుకుంటే నా గుండె తడబడి నలిగి నీరవుచున్నది, ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా. ఎంత దీనుడుగా దీనుడుగా. అందుకే ఫిలిప్పీ పత్రికలో పౌలు భక్తుడు అన్నాడు, దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దేవునితో సమానంగా కూర్చోవడం, సింహాసనాన్ని వదిలిపెట్టి, మహిమను వదిలిపెట్టి, దైవత్వాన్ని వదిలిపెట్టి పరిశుద్ధతనే తెచ్చుకున్నాడంతే. దైవ మానవుడిగా, మనుష్య కుమారుడిగా దీనుడిగా వచ్చాడు. ఆ పశువుల పాకలోకి వచ్చాడు. ఈ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రం అయ్యా, ఇది మాకు సత్రం, కానీ ఆ సత్రంలో
నీకు స్థలమే దొరకలేదయ్యా. చల్లగాలి చుట్టూ, ఎటు చూసినా చల్లగాలి, పశువుల పాకలో దిక్కుదోసగా నిన్నేం చేసిందంటే తల్లి తీసుకెళ్ళి ఆ పశువుల తోటలో గడ్డిలో నన్ను ఎచ్చకుంటుందని పరుండబెట్టింది. ఎంత దీనాతి దీనమైన జననం నీది, ఎంత దీనాతి దీనమైన మరణం నీది. తల్లి వేదన గుండెలో రగిలిపోయినాయి, గుండెలో నుండి ఖడ్గం దూసుకుపోయింది. సహోదరి సహోదరుడా, అట్టి ప్రభు మన కొరకు రక్తంను చిందించి రక్షకుడయ్యాడు. ఈరోజు పుట్టాడని కాదు, పుట్టిన రోజును మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరొక విషయం చెప్పి నేను ముగిచ్చేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు వారు జన్మించారు. జన్మించిన ఆయన సాధారణంగా మరణిస్తే ఆయన జన్మ ద్వారా మనకు ఉపయోగం లేదు. యేసు ప్రభు వారు మరణిస్తేనే మనకు ఉపయోగం. ఆ మరణం అందరిలాగా సాధారణమైన మరణం మరణిస్తే మనకు ఉపయోగం ఉండేది కాదు. ఒకవేళ సిలువలో చిత్రహింసలు అనుభవించి మరణించారు, అలా మరణించి సమాధిలో ఇప్పటి వరకు ఉంటే ఆయన మరణం ద్వారా కూడా మనకు ఉపయోగం ఉండేది కాదు. మూడవ దినమున ఆయన పునరుద్ధానుడిగా లేచాడు గనక ఆ మరణం మనకు రక్షణ కలిగించింది. దేవునికి స్తోత్రం. ఆ పునరుద్ధానము మనకు రక్షణ కలిగించింది. ఆయన పునరుద్ధానుడు అయ్యాడు గనక ఆయన రక్తము మనకి రక్షణ తెచ్చింది. ఆయన పునరుద్ధానుడు అయ్యాడు గనక ఆయన జననం మనకు మేలు చేసింది. వెలుగుగా, హృదయ రహస్యాలు బయటపెట్టేదిగా, మనకు మహిమకరముగా ఉంది. అట్టి రక్షకుడైన క్రీస్తు జన్మించిన జన్మదినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మరణ దినాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడండి. అందరు లేచి నిలబడండి. దూత పాట పాడుడి, రక్షకున్ స్తుతించుడి. ఆ ప్రభుండు పుట్టెను బెత్లెహేమునందున, భూజనముకెల్లాను సౌఖ్య సంభ్రమయేను. ఆకాశంబునందున మృగు పాట చాటుడి, దూత పాట పాడుడి, రక్షకున్ స్తుతించుడి. ఊర్ధ్వలోకమందున శోధులు అంత్యకాలమందున కన్యాగర్భమందున పుట్టినట్టి రక్షక ఓ ఇమ్మానుయేల్ ప్రభు, ఓ నరవతారుడా, నిన్ను నేన సౌఖ్యమా. దూత పాట పాడుడి, రక్షకున్ స్తుతించుడి. చాలు. అందరూ చేతులు ఎలా జోడించండి, చేతులు ఎలా జోడించండి. దేవుని మన తలలు వంచి కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి. ప్రేమ నమ్మకమున గల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధపరచబడునుగాక, రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన మనకందరకు సదా తోడైండును గాక. ఆమేన్. ఆమేన్.
ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. కూర్చోండి. పలహారం